ట్రైలర్ చూసిన తర్వాత మామూలుగా లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? సిసు రోడ్ టు రివెంజ్ ట్రైలర్. యాక్చువల్గా ఈ ట్రైలర్ నాకు ఒక 10 days క్రితం యూట్యూబ్లో ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది. బట్ నేను అప్పుడు అంత గట్టిగా పట్టించుకోలేదు, అవాయిడ్ చేశాను, స్క్రోల్ డౌన్ చేశాను. బట్ ఆ ట్రైలర్ వచ్చిన ఒక 2-3 days తర్వాత అనుకుంటా ఇదే ట్రైలర్, ఇదే సినిమా థంబ్నెయిల్ తెలుగులో కనిపించింది, శిశు రోడ్ టు రివెంజ్ అని. అప్పుడు ర్యాండమ్గా స్క్రోల్ చేస్తున్న నేను అక్కడ ఆపాను. అక్కడ నా ఆలోచన ఆగింది, ఏంట్రా ఇది, ఇదే ట్రైలర్ సేమ్ ఇంతకు ముందు ఒక 2 days బ్యాక్ ఇంగ్లీష్లో కనిపించింది థంబ్నెయిల్. ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో డబ్ చేసి మరీ ట్రైలర్ రిలీజ్ చేశాడంటే మేబీ దీని వెనక ఏదో స్టోరీ ఉంటుంది, ఏదో ఒక ప్రత్యేకత, స్పెషాలిటీ ఉంటుంది అని అక్కడ ఆగింది నా ఆలోచన. వెంటనే ఓపెన్ చేసి ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత మామూలుగా లేదు. నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ముసలోడే కానీ మహానుభావుడు అనిపించింది. మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ విజువల్స్ కానివ్వండి, ఆ కెమెరా ఫ్రేమ్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే చాలా బాగా నచ్చింది. సింప్లీ మైండ్ బ్లోయింగ్ అంతే. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న శాంపిల్ టచ్ అలా ఇచ్చి వదిలేశాడు. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది ఈ సిసు రోడ్ టు రివెంజ్ సినిమా అనేది క్లియర్ గా చెప్పేశారు. ఒక ఫిన్లాండ్ కమాండర్ ఉంటాడు, అతని ఫ్యామిలీని World War II టైంలో చాలా బ్రూటల్ గా చంపేసి కాల్ చేస్తారు. అతను తిరిగి తన ఇంటికి వస్తాడు. ఎవరైతే ఇతని ఫ్యామిలీని చంపేస్తాడో రెడ్ ఆర్మీ కమాండర్, అతనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇతన్ని కూడా చంపేసి తన జాబ్ ని కంప్లీట్ చేయాలి అనుకుంటాడు. సో తనకి ఈ రెడ్ ఆర్మీ కమాండర్ కి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది, తను రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు ఈ రెడ్ ఆర్మీ కమాండర్ మీద, ఆ రివెంజ్ ఎంత వైలెంట్ గా, ఎంత బ్రూటల్ గా ఉంటది అనేదే ఈ సినిమాలో స్టోరీ. ట్రైలర్ లో స్టోరీ ఏంటి అనేది ఇంత క్లియర్ గా చెప్పేశారు. సో ఇక్కడ మనం ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ రివెంజ్ ఎంత వైలెంట్ గా ఉంటుంది, ఎంత బ్రూటల్ గా ఉంటుంది, ఎంత యాక్షన్ తో ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే, కామెంట్స్ లో ప్రతి ఒక్కరు కూడా తెలుగు ఫ్యాన్స్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చాలా కామెంట్స్ చేశారు. సో ఈ సిసు సినిమాకి మన తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సో అందుకే సోనీ వాడు ఈ సిసు పార్ట్ 2ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా November 21st రిలీజ్ అవుతుంది. ఈ లోపు నేను సిసు పార్ట్ 1 కూడా చూసేస్తాను. సో ఫైనల్లీ ఈ ట్రైలర్ ఎలా ఉందంటే రా, రస్టిక్, వైలెంట్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. సో ఇలాంటి జానర్ ని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ ట్రైలర్ మీద ఒక లుక్ వేయండి. అండ్ అలాగే ఈ సినిమా పార్ట్ 1 కూడా చూడండి, నేను కూడా చూస్తాను. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ ట్రైలర్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మనసులో గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.